ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. దాదాపు అరగంట పాటు కొనసాగింది ఈ భేటీ. భేటీలో నాగబాబుకు మంత్రి పదవి, జనసేనకు నామినేటెడ్ పదవుల అంశంపై చర్చ జరిగింది. పాలనాపరమైన అంశాలపైన కూడా ఇద్దరి మధ్య భేటీ జరిగినట్టు తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. భేటీకి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. అసలు ఇందుకే భేటీలో ఎటువంటి అంశాలు చర్చకు వచ్చాయి? మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. కృష్ణమోహన్, ఇద్దరి మధ్య కూడా భేటీ అరగంటలోనే ఎటువంటి అంశాలు చర్చకు వచ్చాయి? ఎటువంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి? ఎస్ సార్, చాలా కీలకమైన అంశాలే. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్య అయితే చాలా కీలకమైన అంశాలు. ప్రధానంగా మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా నాగబాబు అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. యాక్చువల్గా అయితే ఈ రెండు రోజుల్లోనే కొంత ప్రమాణ స్వీకారం చేయిస్తే బాగుంటుందని అనుకున్నారు. రేపు రాష్ట్రపతి విజయవాడకు వస్తున్న నేపథ్యంలో ఎయిమ్స్లో ప్రోగ్రాంకి అటెండ్ అవుతున్న ప్రయోజనంలో రేపు గవర్నర్ కూడా అక్కడ హాజరయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రేపు వీలు కాదు. బహుశా శుక్రవారం శనివారం మధ్య లోపల ఈ వారంలో ఎటువంటి పరిస్థితులు అయినా చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా అయితే డేట్ అయితే ఇంకా అఫీషియల్గా కన్ఫామ్ కాలేదు. ఎందుకంటే రేపు రాష్ట్రపతి ప్రోగ్రాం అయిన తర్వాత డేట్ని ఫిక్స్ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఓకే చెప్పారు. అట్ ద సేమ్ టైం కొన్ని నామినేటెడ్ జనసేనకు సంబంధించి నామినేటెడ్ పోస్టులకు సంబంధించి పదవులకు సంబంధించి కూడా కొంత డిస్కషన్ అయితే జరిగింది. అయితే దీంట్లో పాలనాపరమైన అంశాలకు సంబంధించి ఎటువంటి డిస్కషన్ రాలేదు. కేవలం వీటికి సంబంధించిన డిస్కషన్ వచ్చింది అనేది కొంత మనకి సమాచారం అయితే అందుతున్న పరిస్థితి అయితే ఉంది. బహుశా రేపు రాష్ట్రపతి ప్రోగ్రాం కంప్లీట్ అయిన తర్వాత నాగబాబు ఎప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని ఒక అంచనాకు వస్తారు. ఎందుకంటే రేపు రాష్ట్రపతి ఉదయాన్నే 11 గంటలకి విజయవాడ రీచ్ అవుతున్నారు. ఎయిమ్స్లో దాదాపుగా సాయంత్రం 3:30 దాకా ఆమె ఇక్కడే ఉంటారు. కాబట్టి సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ చర్చ ఇప్పుడు కాకుండా గవర్నర్ కూడా రేపు అందుబాటులో బిజీగా ఉంటారు. కాబట్టి సో మనం ఎల్లుండి పెట్టుకుందాం. ఈ సందర్భంగా మీరు అయితే 2 డేట్లను ఫిక్స్ చేసుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంకి చెప్పిన నేపథ్యంలో ఆ 2 డేట్లకు సంబంధించి మాట్లాడుతున్నారు. అయితే ఎప్పుడు ఏంటి అనే వ్యవహారం అయితే ఇంకా క్లారిటీ రాలేదు. పలానే డేట్స్ అనేది క్లారిటీ రాలేదు. రేపు రాష్ట్రపతి ప్రోగ్రామ్ ఎయిమ్స్లో ఉంది కాబట్టి అది కాన్వకేషన్ కూడా ఉంది. అక్కడ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మిగతా వ్యవహారాలు మాట్లాడదాం. రేపు సాయంత్రం